ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవునికి వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించిన దేవుడు అంటున్నాడు ఏంటంటే, నా అధికారాన్ని నువ్వు ఒప్పుకుంటే, నా అధికారంలో ఉంటే నీ త్రోవల్ని నేను సరళం చేస్తాను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అండి. అవును, చిన్నప్పుడు మనం మన తల్లిదండ్రుల అధికారంలో ఉంటాం. అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం బయటికి వెళ్ళడమే కానీ, లోనికి రావడమే కానీ, ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి. ఆ రీతిగా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నప్పటికీ కూడా మనము చిన్న వయసులో ఏ రీతిగా అయితే మన తల్లిదండ్రులకు లోబడి వాళ్ళ ఆలోచన చొప్పున మనం నడుస్తామో, వాళ్ళ పర్మిషన్ తీసుకుని మనం ముందడుగేస్తామో, ఇప్పుడు కూడా ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా మహోన్నతుడైన దేవుని అధికారానికి మనం ఒప్పుకున్నట్టయితే ఖచ్చితంగా నీకు ముందుగా నేను ముందుకు సాగనివ్వకుండా ఏదైతే అడ్డుగా ఉన్నదో, నీకు మెట్టగా ఉన్న ప్రతి స్థలములని దేవుడు ఏం చేస్తాడంటే సరళము చేస్తాడు. దేవుడు అంటున్నాడు, నీకు అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని తీసేసి నీ మార్గములకు నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఏదైతే నేను కృంగదీస్తుందో, నేను ముందుకు వెళ్ళనివ్వకుండా ఏదైతే నేను వెనక్కి లాగుతుందో అదంతా నేను తీసేసి నీ త్రోవలు నేను సరళం చేస్తాను. కానీ నువ్వు నా అధికారం కింద ఉండు, నీ ప్రవర్తన అంతా నాకు అప్పగించు అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నిజంగా మన ప్రవర్తన అంతా దేవుని అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటంటే, మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని గద్దిస్తాడు. దైవజనుల ద్వారా గద్దిస్తాడు, వాక్యం చదువుతున్నప్పుడు గద్దిస్తాడు, ప్రార్థనల తలంపుల ద్వారా గద్దిస్తాడు, హృదయాంతరంగంలో ప్రేరేపించి కూడా గద్దిస్తాడు. గద్దించినప్పుడు నిజంగా ఆయన అధికారంలోనే కనుక మనం ఉండుంటే ఖచ్చితంగా ఆయన గద్దింపునకు ఆయన హెచ్చరిస్తే మనం లోబడతాము. లోబడి మన స్వభావాలను మనం మార్చుకుంటే, దేవుడు చెప్పింది మనం చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్లో ఏ అడ్డు లేకుండా మీరు ముందుకు సాగుతారండి. అలాంటి గొప్ప విజయాల్ని మీరు చూడగలుగుతారు. కనుక దేవునికి లోబడండి. ఖచ్చితంగా మీ జీవితాల్లో ఊహించని యొక్క విజయోత్సవంతో మీరు ఖచ్చితంగా మీ జీవితాల్లో అలాంటి సంఘటనలు మీరు చూస్తారు. దేవుడు అంటే నా అధికారానికి నీ జీవితాన్ని అప్పగించమని, ఆ రీతిగా మనల్ని మనం అప్పగించుకున్నట్టయితే ఈరోజు ఏదైతే నీ లైఫ్లో ముందుకు సాగనివ్వకుండా నీకు అడ్డుగా ఉంటుందో అదంతా నేను తీసేస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కనుక అట్టి వాగ్దానము దేవుడు ప్రతి ఒక్క జీవితంలో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తోత్రాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు. నీ మాటకు మేము లోబడి ప్రభువా, మా ప్రవర్తన అంతటిని నీ అధికారానికి ఒప్పుకొని ప్రభువా, మాకు అడ్డుగా ఉన్న ప్రతిదాన్ని తండ్రి మీరు తొలగిస్తారని ఈరోజు మాకు వాగ్దానం చేశారు. కనుక మా త్రోవల్ని సరళం చేస్తారని వాగ్దానం చేశారు. కనుక నీ మాటకు లోబడి తండ్రి యేసయ్య, మేము తీసుకునే నిర్ణయానికైనాను, మేము వెళ్ళే మార్గానికైనాను, మేము మాట్లాడే మాటలకైనాను తండ్రి, అన్ని విషయాలలో తండ్రి నీ అధికారము చొప్పున మేము నడుచుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. అలాగ మేము నడుచుకునే నేడల మహోన్నతుడైన దేవ, మమ్మల్ని ఏదైతే ముందుకు కదలనీయకుండా చేస్తుందో దాన్ని తీసేస్తానని, మా మార్గములను సరళం చేస్తానని వాగ్దానం చేశావు. కనుక ఎంతమంది అయితే ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ మీరు ముందుకు నడిపించు. మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.